बच्चे, कल हम कण कण का अधिकारी पाठ के कवि के बारे में पढ़े और उन्मुखीकरण भी हो गए। और नेक्स्ट कविता का उद्देश्य क्या है, और किसके बारे में दिया गया, और विषय प्रवेश भी हो गया था। और आज हम कविता पढ़ेंगे और कविता का नाम क्या है, कण कण का अधिकारी। कण कण का अधिकारी, और कण कण का अधिकारी कौन हो सकता है, केवल मानव ही हो सकता है, क्योंकि मानव ही और प्रकृति में जो मिलते हैं और उसे भोगने वाले कौन होते हैं, सिर्फ मानव ही है। और कण कण का अधिकारी कौन है, मानव ही है। అంటే ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువుని, అంటే చెట్లు, నదులు, సెలయేళ్ళు, ఇవన్నీ కూడా అనుభవించే అర్హత ఎవరికి ఉంది, కేవలం ఒక మనిషికి మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రకృతిని అనుభవించే హక్కు మొట్టమొదటిగా ఎవరికి ఉంటుంది, మనిషికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రామ్ధారి సింహ దినకర్ ఏమన్నారు కవితలో, ఇదేం బేస్ చేసుకొని అన్నారు. और यह कविता किस ग्रंथ से लिया गया, कुरुक्षेत्र ग्रंथ से लिया गया. कुरुक्षेत्र माने क्या है, पांडव और कौरवों के बीच युद्ध हुआ था और उस स्थान को क्या कहते हैं, कुरुक्षेत्र कहते हैं. और उस कुरुक्षेत्र ग्रंथ से लिया हुआ यह कवितांश हम आज पढ़ेंगे. और यहाँ धर्मराज कौन है और कौन किसे उपदेश दे रहे हैं, किसके लिए उपदेश दे रहे हैं. और इसके पहले आपको थोड़ा महाभारत के बारे में जानकारी देना जरूरी है, क्योंकि धर्मराज कौन है और पांडवों में बड़ा कौन है, धर्मराज है. और यह धर्मराज के लिए कहाँ हुआ बातें हैं और धर्मराज से कौन कहते हैं ये बातें कुरुक्षेत्र में पड़े हुए घायलों के बीच में भीष्म पितामह ने धर्मराज से उपदेश देते हैं. क्या देते हैं, और धर्मराज युद्ध होने के बाद घायल हुए शव और ऐसा घायल हुए मनुष्य को देखकर डरते हैं और दुख भी हो जाते हैं. जब भीष्म पितामह ने उनसे कहते हैं कि तुम डरना नहीं, और ऐसा, और धर्मराज क्या कहते हैं, यह युद्ध होने के बाद मुझे राज्य का पालन करने के लिए मन नहीं लग रहा है. यह बात भीष्म पितामह से कहने से भीष्म पितामह ये बातें कहते हैं. किसके लिए कहते हैं, धर्मराज को, और फिर राज्य का पालन करने के लिए उपदेश देने के लिए ये बातें कहते हैं. అర్థమవుతుందా? కురుక్షేత్రం యుద్ధం జరిగిన తర్వాత గాయపడ్డ శరీరాలు, చనిపోయిన కళేబరాలు అంటే శవాలు చూసి ధర్మరాజు చాలా భయపడిపోయి దుఃఖించిపోయి, రాజ్యాన్ని నేను పరిపాలించలేను, నేను అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఈ అడవిలోకి వెళ్ళి ప్రశాంతంగా నేను తపస్సు చేసుకుంటాను, కానీ రాజ్య పరిపాలన చేయను అని అంటాడు. ఎవరు? ధర్మరాజు. అప్పుడు భీష్మ పితామహుడు ఎవరు? వీళ్ళ తాత అన్నమాట. అయితే ఏమంటారు, నువ్వు అలా అనకూడదు ధర్మరాజా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు బ్రతికే ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎవరు చూడాలి, వాళ్ళ గురించి రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి. ఈ ప్రకృతిలో ఉండే వస్తువులే కాదు, వాళ్ళు కూడా మనపైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్ళి ఏం చేస్తావు, లేదు అలా వెళ్ళకూడదు, నువ్వు మళ్ళీ రాజ్యాన్ని తిరిగి పరిపాలించడానికి వెళ్ళాలి అని భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశాన్ని ఇస్తారనమాట. అది మీరు మన మహాభారతంలో లాస్ట్ పార్ట్ మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఆ లాస్ట్ పార్ట్లో ఏవైతే చెప్తారో శ్లోకాలు అవే ఇక్కడ పద్య రూపంలో మనకి ఇచ్చారనమాట. అంటే దాంట్లో చిన్న పార్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు, ఈ లెసన్ ద్వారా మనకి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ చిన్న పార్ట్ని తీసుకొని మనకు చెప్పడం జరిగింది.
చూద్దాం ఈ పద్యాన్ని ఎలా సరే పాడాలో చూద్దాం. एक मन जो संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. एक मन जो संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక మనిషి ధనాన్ని జమ చేసుకుంటాడు అంటే ఏంటి, ఇక్కట్ట చేసుకుంటాడు, ఎక్కడి నుంచో కష్టపడి ఏం చేసుకుంటాడు, ధనాన్ని సంపాదించుకొని ఒక దగ్గర పెట్టుకుంటాడు. మనిషి ఎవరైనా కష్టపడతారు. అప్పుడు దాన్ని అనుభవించడానికి ఇంకెవరో వస్తుంటారు. ఎలా వస్తారు, ఎవరైనా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని జమ చేసుకొని పెట్టుకుంటే దాన్ని అనుభవించడానికి ఇంకొకరు, లేదు మేమే భాగ్యవాదులం అంటే నేనే ఇది అనుభవించడానికి నేనే అదృష్టవంతురాలి అని ఒక వంకతో ఏం చేస్తారు, ఆ ఒక మనిషి సంపాదించుకున్న ధనాన్ని ఇంకో మనిషి అనుభవించడానికి వస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, రెండవ వాళ్ళు ఏమంటారు, ఇది మా అదృష్టంలో ఉంది అనుభవించేది కాబట్టి మేము అనుభవించాలి అని అంటారు. అని ఏం చేస్తారు, వాళ్ళు అనుభవించడానికి సిద్ధమవుతుంటారు. అంటే మొదలు ఎవరైతే జమ చేసుకున్న వాళ్ళు అనుభవించాలి, కానీ వేరే ఎవరో ఒకరు వచ్చి అనుభవించడం అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ధర్మరాజు నీ భీష్మ పితామహుడు ఏమంటున్నారంటే, నువ్వు సంపాదించిన రాజ్యాన్ని ఎవరో పరిపాలించడం కరెక్టా, నీ రాజ్యం నువ్వే పరిపాలించాలి. అంటే ఇక్కడ మనిషి కూడా ఎవరు సంపాదించుకున్న ధనాన్ని వాళ్ళే అనుభవించాలి, ఇతరులు ఎవరు కూడా అనుభవించడం తగదు, కుదరదు, తప్పు అని చెప్తున్నారు. नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. అంటే నర సమాజానికి భాగ్యం ఒకటి ఉంది. అంటే మానవులందరి సమాజానికి, మానవులంతా కలిసి సమాజం కదా, ఆ సమాజానికి ఒక అదృష్టం ఉంది. ఏక భాగ్య హే అంటే ఒక అదృష్టం ఉంది. ఏంటది, అది శ్రమ మరియు భుజబలం. ఆ రెండు మనిషికి ఉన్న ఒక అదృష్టం అని చెప్తున్నారు ఇక్కడ. జిస్కే సమ్ముఖ్ జుకి హుయి అంటే ఏదైతే శ్రమ కానివ్వండి, భుజబలం కానివ్వండి మనిషికి ఇచ్చిన ఒక అదృష్టం కాబట్టి ఆ అదృష్టం ముందు పృథ్వీ అంటే ఏంటి, భూమి కూడా, తర్వాత ఆకాశం కూడా, పాతాళం కూడా, నబ్ తల్ అంటున్నాడు. నబ్ అంటే ఆకాశం, తల్ అంటే కింద, అంటే భూమి కింద ఉన్నదాన్ని పాతాళం అంటారు. అయితే శ్రమ ఎక్కడైతే భుజబలము మనిషికి ఉంటుందో అక్కడ ఏమవుతుంది, భూమి తర్వాత ఆకాశము పాతాళం కూడా తల వంచి ఉంటాయి అని చెప్తున్నారు. ఇదంతా ఎవరు చెప్తున్నారు, భీష్మ పితామహుడు. ఎవరికి చెప్తున్నారు, ధర్మరాజుకి. కానీ ఈ విషయాలు మనకి కూడా చాలా అవసరం. అంటే ఈ భుజబలము శ్రమ ముందు ఆకాశము పాతాళము భూమి కూడా ఇలా తల వంచి ఉండిపోతాయంట. అంటే అంత గొప్పవి అన్నమాట శ్రమ భుజబలం. భుజబలం అంటే శ్రమ అంటే కష్టపడే తత్వం, భుజబలము అంటే శరీరం పుష్టిగా ఉండడము, తర్వాత ఏదైనా చేసుకొని ఉండడానికి ధైర్యం. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. जिसने श्रम जल दिया मीन्स व्हाट, పసీనా నికాల్నా అంటే చెమటని కారేటట్టుగా శ్రమించడము. ఎవరైతే ఉంటారో, ఎవరైతే చెమటోర్చి పనిచేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు వెనక్కి పంపొద్దు. ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి ఆ శ్రమకి తగిన వచ్చిన ఫలితము వాళ్ళే అనుభవించాలి. కాబట్టి అలాంటి వారిని నువ్వు ఎప్పుడు కూడా పక్కకి పంపించొద్దు, వెనక్కి పంపొద్దు. వాళ్ళని ఏం చేయాలి, ముందుగా ఉంచాలి కష్టపడే వాళ్ళని. विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. विजीत प्रकृति और जो प्रकृति के जो चीज है
और उन्हें भोगने के लिए उनको सामने लाना है. అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళనే నువ్వు ముందుకు రావాలి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే చెమటోడ్చి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని వెనక్కి పంపకూడదు, వాళ్ళని ముందుంచాలి. ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా వాళ్ళే అనుభవించాలి, కష్టపడుతున్నారు కాబట్టి అని చెప్తున్నారు. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. जो कुछ न्यस्त मीन्स व्हाट? प्रकृति में जो रखा हुआ वस्तु. न्यस्त मीन्स व्हाट? रखा हुआ. न्यस्त मीन्स रखा हुआ. और प्रकृति में जो रखा जाता है, प्रकृति में क्या क्या होते हैं? नदियाँ, झरने और ये होते हैं रखा हुआ. और जो जो प्रकृति में है और वो क्या है? न्यस्त है. और प्रकृति में जो वस्तु है और वो केवल किनका धन है? मनुज का धन है. मनुज माने क्या है? मनुष्य का धन है. और जो प्रकृति में जो भी होने दो वो वस्तु किनके लिए है? केवल मानव के लिए है और किसी का नहीं है. और केवल मनुज मात्र का है, मनुष्य भोगने के लिए है वो वस्तु. और कहाँ की वस्तु है? प्रकृति में जो वस्तु है और वो भोगने वाला कौन होता है? सिर्फ मनुष्य है. ప్రకృతిలో ఏవైతే ఉంటాయో అవి అనుభవించే హక్కు కేవలం మానవుడికి మాత్రమే ఉంది. ఆ వస్తువులేంటి? నదులు కానివ్వండి, సెలయేర్లు కానివ్వండి, కొండలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఏవైనా వస్తువులు అనుభవించే హక్కు కేవలం మనిషికి మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. और धर्मराज उसके कण कण का अधिकारी कौन है? जन जन है. और कण कण का अधिकारी कौन है? जन जन है. जन माने क्या है? लोग है. जन माने क्या है? लोग. और कण कण का अधिकारी कौन हो सकता है? जन हो सकता है, लोग हो सकता है, मनुष्य हो सकता है. और यहाँ पर हमें धर्मराज के लिए जो उपदेश दिए हैं भीष्म पितामह के द्वारा, और उस उपदेश हमारे लिए भी अच्छी है. అర్థమవుతుందా? ఏదైతే భీష్మ పితామహుడు ధర్మరాజు కొరకు ఉపదేశం ఇచ్చాడో ఆ ఉపదేశం కేవలం ధర్మరాజుకి కాదు, మనుషులకి కూడా చాలా అవసరం. అంటే ఇదే పద్ధతిని మనుషుల్లో కూడా ఉండాలి అని మనకి ఇక్కడ రామ్దారి సింగ్ దినకర్ గారు ఈ పద్యాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసారా పిక్చర్లో మీకు ఏమేమి కనపడుతున్నాయి? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నారు. వాళ్ళు చెమటోరుస్తున్నారు. వాళ్ళకు తగిన డబ్బులు, వాళ్ళ శ్రమకి మనం తగిన డబ్బులు మనము ఇవ్వాలి. మనకి దీనికి శ్రమిక్ దివస్ అని కూడా ఒకటి ఉంది. అది ఎప్పుడు? మే 1 లేబర్ హాలిడే అంటాం కదా. మనం మే 1ని లేబర్ హాలిడేగా జరుపుకుంటాం. అంటే వాళ్ళకంటూ ఒక డేని కూడా వాళ్ళు డిక్లేర్ చేశారనమాట గవర్నమెంట్ నుంచి. కాబట్టి లేబర్ హాలిడేని మనము మే 1 రోజు జరుపుకుంటాం. కాబట్టి ఆ రోజు మే దివస్ గురించి కూడా మనం రాయొచ్చు. చూడండి, ఒకసారి చదువుతాను చూడండి. एक मन जो संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. जो कुछ न्यस्त प्रकृति में वह मनुज मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. और यहाँ पर मनुष्य के लिए अधिक प्राधान्यता, अधिक महानता देते हुए रामधारी सिंह दिनकर जी ने यह कविता हमें दिया गया है. और कविता में कौन उपदेश दे रहे हैं? भीष्म पितामह ने धर्मराज को उपदेश दे रहे हैं. वह उपदेश हमारे लिए भी अच्छा है.
इसलिए आपको एक एक शब्दार्थ मैं नेक्स्ट क्लास में बताती हूँ। और फर्स्ट स्टैंजा, सेकंड स्टैंजा और थर्ड स्टैंजा और फोर्थ स्टैंजा। और आप नोट्स में पहला मैंने बताई कल क्या क्या लिखने का है, और वो होने के बाद मैं नोट्स ठीक तरह से फर्स्ट टाइम मैं थोड़ा करेक्शन में कुछ एक्सक्यूज़ किए, लेकिन इस बार ऐसा नहीं होगा। आपको ठीक तरह से नोट्स रहने से ही मैं साइन दे सकती हूँ, इसलिए आपको ज़रूर ध्यान देना है नोट्स पर। और यहाँ एक तरफ लिखना, और सेकंड स्टैंजा यहाँ, और थर्ड स्टैंजा और फोर्थ स्टैंजा, ऐसा ठीक तरह से ऑर्डर में लिखना है। और नेक्स्ट क्लास में हम शब्दार्थ भी लिखेंगे और कठिन शब्दों में भी ध्यान देंगे, और नेक्स्ट क्लास में मिलेंगे। और जब तक आप ये पोएम लिखना है नोट्स में, और जो मैंने इस पाठ के बारे में कहा और वो बात याद रखना है। और अब एक बात है, और ये बॉक्स क्वेश्चंस है आपके लिए इम्पॉर्टेंट है, छोटे छोटे क्वेश्चंस ही है। भाग्यवाद का छल क्या है? भाग्यवाद का छल क्या है? भाग्यवाद का छल क्या है? श्रम है। और नर समाज का भाग्य क्या है? नर समाज का भाग्य एक है, क्या है? श्रम और भुजबल है। और श्रमिक के सम्मुख क्या क्या झुके हुए हैं? श्रमिक के सामने क्या क्या पृथ्वी और नवतल झुके हुए हैं। और श्रम जल किसने दिया? श्रमिक ने दिया। और मनुष्य का धन क्या है? मनुष्य मात्र का धन क्या है? और न्यस्त प्रकृति में, और मनुष्य मात्र का धन है न्यस्त प्रकृति। और कण कण का अधिकारी कौन है? जन जन है। और इसके बारे में आपको छल माने क्या है? धोखा करना। छल माने क्या है? धोखा करना। और भाग्यवाद का छल क्या हो सकता है? एक मनुष्य धन को इकट्ठा करता है और कोई धोखा करके उसे भोगने के लिए आ जाता है, और वो क्या है? धोखा करना। छल माने क्या है? धोखा అంటే ఒకరు సంపాదించిన డబ్బుని ఇంకొకరు వచ్చి అనుభవించడం అంటే అదే అన్నమాట. అంటే అలా మోసం చేసి అనుభవించడము మనము ఏమని చెప్తుంటాం? అనుభవించాలి అంటారు, ఇది నాది, ఇది నేను అనుభవించాలి, ఇది నాకు రాసి ఉంది కాబట్టి నువ్వు కాదు అంటారు. కష్టపడిన వాళ్ళని నెట్టేసి వాళ్ళు మోసంతో ఆ ధనాన్ని కానీ ఆ సంపదని కానీ వాళ్ళు తినాలనుకుంటారు, అనుభవించాలనుకుంటారు. కానీ అది తప్పు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అర్థమైందా? అయితే ఈ పద్యం గురించి మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కఠిన శబ్ద పాటు శబ్దార్థి కూడా చదివేద్దాం. ఓకే.